హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమజలసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మనం ఉన్నాం లక్నవరం లేక్ మీద. సో రండి వీడియోకి వెళ్ళిపోదాం. ఏమేమి చూసాము. ఇక లక్నవరంలో దిగినామండి. చూడండి, స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, చాలామంది ఉన్నారు. ఇంకా సండే కాబట్టి ఇంకా దిగేసి వెళ్తున్నాం అనమాట. చాలా బాగా అరేంజ్ చేసిండ్రు. ఇంకా లోపల ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. టికెట్ తీసుకుంటున్నారు చక్కగా. మేమైతే అంటే 2-3 దారులు పెట్టిండనమాట లోపలికి వెళ్ళడానికి. సో మేమైతే లాస్ట్ సైడ్ వెళ్ళి వెళ్తున్నాం. ఆ సోని నేను నడుస్తున్నాం అనమాట. ఇంకా మా టీటు బాబు ఎంజాయ్ చేస్తాను. ఇంకా చూసుకుంటాను. వాడికి ఏం లేదు, తినడానికి ఏం దొరకట్లేదు అనమాట ఇక్కడ. మల్లూరు నుండి వచ్చేటప్పుడు ఒక దగ్గర ఆగి వాడు బిర్యానీ తినేసిండు. అది అరిగిపోవచ్చు ఎప్పుడు. కొంచెం నీరసంగానే ఉన్నాడు, కాకపోతే నడుస్తున్నాం. సో వచ్చేసినాం మనం వేలాడే వంతెన మీదకి. చాలా బాగుంది. సో కాకపోతే వర్షాకాలం వెళ్తే మాత్రం సూపర్ ఉండేమో వాటర్. ఇంకా అప్పుడు వాటర్ బాగా వచ్చిందంట. ఇంకా సో ఇక వీడియో ఇట్లా చూస్తే వంతెన మీద నుండి మాత్రం సూపర్ లొకేషన్ అనమాట. ఇంకా అందుకే వెడ్డింగ్ షూట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. రేట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. గంటకింత అని చెప్పేసి షూట్ చేయడానికి తీసుకున్న 6,000 నుంచి 25,000 వరకు ఉందన్నమాట. 1 అవర్కి ఇంత, 5 అవర్స్కి ఇంత, 6 అవర్స్కి ఇంత అని ఇట్లా పెట్టేసిండ్రు. ఇంకా నడుస్తున్నాం. ఫస్ట్ మేము ఇలాంటిది ఎక్కడ చూసినామంటే విజయవాడలో ఉండే అనమాట. మా డాలి విజయవాడ శ్రీ చైతన్య ఇలా చూసినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే ఒక బ్రిడ్జి ఉంటుంది కదా, బ్రిడ్జి మీద ఏమంటారు, బీసెంట్ రోడ్లో వస్తుంది అనమాట ఇది ఈ బ్రిడ్జి. అప్పుడు చూస్తే ఎంత బాగా అనిపించింది. కాకపోతే చిన్నగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉండదు. ఇది మాత్రం సూపర్ హైలైట్గా ఉంది. ఎప్పుడో నుంచో వెళ్ళాలనుకుంటే అంతకుముందు వెళ్ళాం, కానీ ఇవి అంతేలా అయ్యి ఏమీ లేవు. సో మా సోని మాత్రం 2-3 సార్లు వెళ్ళింది వాళ్ళ కాలేజ్ నుంచి. ఇంకా నడుస్తూ ఉంటే అది ఎక్కడో మన ఏరియానా, మన వరంగల్లో ఇంత మంచి ప్లేస్ ఉందా అన్నట్టు ఉందన్నమాట. చూడండి, ఇట్లా మధ్యలో చెట్లు అవి ఉండి మనము ఎక్కడ కేరళకు ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ చెట్లు ఉండే మధ్యలో అక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవడం. చాలామంది ఉన్నారు. అంటే ఇలాంటి వంతెనలు 2-3 ఉన్నాయన్నమాట. ఎటు నుండి వచ్చినా కానీ మధ్యలో ఇట్లా ప్లేస్ ఉంది కదా, కాలు ప్లేస్ దీవిలాగా, అక్కడికి వచ్చేటట్టు అనమాట. చూసిన అటు నుండి ఒకటి, మేము వెళ్ళింది ఒకటి, ఇంకా పైకి ఒకటి ఉంటుంది అనమాట. 3 ప్లేస్లు ఉన్నాయి. ఇంకా ఒకటి అదేంటి రోప్ పెట్టిండ్రు. చాలా ఉన్నాయి యాక్టివిటీస్ కూడా ఆడుకోవడానికి పిల్లలు వాళ్ళు. మేమైతే చక్కగా నడుస్తున్నాం. నీళ్ళు ఇంకా బాగుంటే మాత్రం సూపర్ హైలైట్గా ఉండేది. ఒకసారి మన వర్షాలు పడ్డప్పుడైతే ఇట్లా వంతెన తాకేట్టు వచ్చినాయంట వాటర్. ఇంకా చాలా బాగుంది. రష్ కూడా బాగానే ఉన్నారు. ఇంకా హాలిడేస్ అయితే ఫుల్ వస్తారేమో ఈ సంక్రాంతి హాలిడేస్కి. ఇంకా ఇట్లా సో కాటేజెస్ ఉన్నాయి, ఇంకా కొంచెం గేమ్స్ అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా ఫైనల్గా అయితే మేము ఇంకా ఇట్లా ప్లేస్ దగ్గరకు వచ్చేసిన మధ్యకి. ఇంకా అక్కడ కొంచెము టీ తాగొచ్చు, ఏమైనా స్నాక్స్ కొనుక్కోవచ్చు అని ఉన్నాయి కదా, చూడండి ఇట్లా పెట్టేసింది అనమాట. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళడానికి. కాకపోతే 2,000 రూపాయలు ఉన్నది ఆ టికెట్ దానికోసం. ఇంకా వాష్రూమ్స్ అవి కూడా అన్నీ ఉన్నాయి. సో ఇటు నుండి వెళ్తే ఇంకా అటువైపు కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. మేము లాస్ట్కి వచ్చేసి ఇట్లా వచ్చినాం అనమాట. ఇటు నుండి అటు ఒక దారి వెళ్తే ఇట్లా ఉందన్నమాట. సో చాలా బాగా అనిపించింది లొకేషన్ మాత్రం. ప్రశాంతంగా ఉంది. ఏంటంటే మేము నలుగురమే కదా. మా తొట్టి గ్యాంగ్ బ్యాచ్ వచ్చేదంటే మస్తు సరదాగా ఉండు. వాళ్ళకి ఎవరికి తెలియదు, మేము అనుకోకుండా వెళ్ళినాం అనమాట. సో మళ్ళీ ఒకసారి వెళ్ళాలి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా బోటింగ్కి వెళ్దామని చెప్పేసి 50 రూపీస్ మనిషికి టికెట్. స్పీడ్ బోట్ అయితేనేమో 400 ఉంది.
స్పీడ్ బోట్ ఎందుకులే అని చెప్పేసి ఇట్లా 50 రూపీస్ అట్లా వెళ్ళి కూర్చున్నాం అనమాట. సో పోరగాళ్ళకైతే సూపర్గా ఉన్నది. ఇట్లా రావడానికి వస్తారేమో మనకు తెలియదు. కూర్చోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఎవరు చూడరు కదా, అట్లా ఉంది. ఇంకా ఇక్కడ డ్రైవర్ అనమాట కూర్చున్నాడు సెంటర్. మేమేమో ముందుకుంటుంది కావచ్చు ఇట్లా అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇట్లానే ఉంది. సో 50 రూపీస్ మొత్తానికైతే నిండిందనమాట. బాగానే ఉన్నాయి. కాకపోతే ఏమంత స్పీడ్గా వెళ్ళట్లేదు బోటు, నెమ్మదిగా వెళ్తుందన్నమాట. నేను ఎంత అదిగా వెళ్తుందో అనుకున్నాం, లేదు మేము స్లోగా వెళ్ళింది. ఇంకా చూడండి ఎంత చిన్నగా వెళ్తుందంటే అట్లా ఉంది. మేము గోవాలో ఎక్కినాం బోటింగ్, సూపర్ అది అనమాట. డాల్ఫిన్ అది ఉంటుంది ఒకటి, సో ఇది ఫాస్ట్గా వెళ్తుంది, అట్లా ఉండాలి. ద్వారకాలో కూడా వెళ్ళినాం, బేట్ ద్వారకా వెళ్ళడానికి సేమ్ బోటే, ఫుల్ స్పీడ్ మీద పోతుంది, స్లోగా వెళ్తుంది చిన్నగా. అక్కడ అట్లా లాస్ట్ నుంచి ఉన్నవన్నీ కాటేజెస్ అనమాట, ఎవరైనా ఉంటే స్టే చేయడానికి అట్లా. సో అంటే మనము ఇట్లా ఏమంటారు మాల్దీవ్స్ అట్లా వెళ్తే కొంచెం అంటే అంతా కాదులే కానీ కొంచెం అట్లా వాటర్ మీద ఇట్లా రూమ్స్ అవి కట్టేసి ఉన్నట్టు కొంచెం పెట్టేసిండ్రు. వాటర్ బాగున్నప్పుడు ఉంటాయేమో కానీ అంతే. ఇంకా రౌండ్ వేసినాం, వచ్చేసినాం. ఏమంత పెద్దలో ఒక హాఫ్ అన్ అవర్ అంతే, స్లోగానే అట్లా దిగేసినాం. ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటే పైకి ఎక్కేసినాం, అయిపోయింది. ఇంకా వచ్చేస్తున్నాం. టీ తాగుదాం అనుకున్నాం కానీ టైం పడుతుంది అంటే ఇంకా తాగలేదు. ఇంకా అప్పటికే చాలా టైం అయింది మాకు, ఇంకా రామప్ప వెళ్ళాలి కదా అని చెప్పేసి అట్లా వచ్చేసినాం రౌండ్ వేసుకొని. అంతా మా టీటు బాబు కోసం అనమాట ఎక్సైట్మెంట్. ఇంకా మనము ఏం చేయలేము కదా, వాడికి కావాలి, వాడికి నచ్చినట్టు. కానీ పిల్లలు చాలామంది ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అనుకోకుండా వెళ్ళినాం కదా. ఇంకా మా బాబుకి ఆకలి అవుతుంటే మా టీటు బాబు అక్కడ ఒరే ఒక డ్యాన్స్ చేయాలి, చికెన్ డ్యాన్స్ అంటే వాటిలో పిచ్చి డ్యాన్స్ చేస్తాడు. నిజానికైతే బాగా చేస్తారు వాడు డ్యాన్సు. కొంచెం 4 స్టెప్పులు వేయరా అంటే అట్లా వేసిండు. ఇంకా చూడండి సన్సెట్ ఎంత బాగా కనపడుతుందో. రామప్పకు వెళ్తున్నాం అనమాట. సో రామప్పల దిగేసినాం. ఇంకా మధ్యలో కొంచెం అక్కడ ఏంటి సో ఆగి దగ్గర వరకు వెళ్తలేదు, కొంచెం పక్కకి ఆపేసుకున్నాం. సో రామప్ప ఒకప్పుడు చూసిన రామప్పకి ఇప్పటికి చాలా మారింది. సో రామప్ప నేను 2-3 సార్లు వెళ్ళినాను, అప్పుడు ఇవన్నీ సౌకర్యాలు లేదు. సో మా స్కూల్ నుండి కూడా ఎక్స్కర్షన్కి వెళ్ళినాం. మళ్ళీ తర్వాత ఒకటి మా కంజ్ల ఫ్యామిలీస్ అంతా కొడుకులు కోడళ్ళు ఒక పాపను పట్టుకొని వెళ్ళాలంటే అట్లా కూడా ట్రిప్ వెళ్ళాం. అదైతే స్వీట్ మెమరీస్ మాకు. సో చాలా బాగా అనిపించింది. అప్పుడు ఇన్ని లేవు రామప్పకు వెళ్ళడానికి, అవి వెళ్తే ఏమంత పెద్ద అనిపించకపోయేది. ఇప్పుడు మాత్రం సూపర్ చేసిండ్రు. ఇంకా టూరిస్ట్ ప్లేస్ అయింది కదా, షాప్స్ అవి పడ్డాయి కదా చూడండి. షాప్స్ అయితే ఫుల్గా పడ్డాయి కానీ రేట్లు మాత్రం అద్దరిపోతున్నాయి అన్నమాట. ఇంకా దేని మీద ఒక 100-150 రూపాయలు ఎక్కువనే, కాకపోతే ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఏమీ ముట్టుకోలేదు మేము, ఇంకా అట్లా చూస్తూ ఉన్నాం. అడిగి చూస్తేనే తెలిసిపోయింది ఆ రేట్లు ఎంతనో. ఇంకా ఇంత అంటే వేరే వాళ్ళు వస్తారు కదా బయట నుంచి, కొనుక్కొని వెళ్తారనమాట ఏదైనా మెమరీస్ కోసం అని చెప్పేసి. ఈ చెట్లు మాత్రం ఉన్నాయి ఇక్కడ కొన్ని. అంతకుముందు అయితే రామప్ప వెళ్తే కళ్ళు హాల్టింగ్ అని ఉండేది, అట్లా టూరిస్ట్ వాళ్ళు పెట్టుకునేది కాళేశ్వరం, రామప్ప, లక్నవరం అని చెప్పి. అప్పుడు కళ్ళు తాగి ఇట్లా వండుకొని తినేసి వచ్చేటోళ్ళు అనమాట ఒకప్పుడు. సో మేము ఇక్కడ పల్లీలు కొనుక్కున్నాం, చక్కగా తినేసినాం అనమాట. కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది అందులో. షాప్స్ ఇట్లా ఉన్నాయి అన్నీ. ఇంకా రోడ్లు ఇసురాయిలు అడిగితే బాగా రేట్ చెప్పింది అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయిందనమాట, టెంపుల్ లోపలికి. ఇంకా ఈ టెంపుల్ అయ్యగారు అన్నది మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండేదన్నమాట. ఒకప్పుడు వాళ్ళది ఇల్లు ఉండేది, అమ్మేసుకొని వెళ్ళిపోయిండ్రు మా చిన్నప్పుడే. ఈ గుళ్ళో అయ్యగారు మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే ఆయన. సో రామప్ప మా డాలి పుట్టినాక వెళ్ళినాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. సో అప్పుడు ఇవంతా పార్క్ లేదు, ఏమీ లేదు, అంత మట్టి ఉండేది. సో ఏమీ లేదు. అప్పుడు మేము ఏం చేసినామంటే మా కంజ్ల ఫ్యామిలీస్ అంతా ఒక బస్ తీసుకొని పోయినాం అనమాట. కొడుకులు కోడళ్ళు అనమాట, అంటే మా బ్యాచ్ అప్పుడు అనమాట. సో వెళ్తే ఇక్కడ వంట చేసుకొని సూపర్గా తినేసి వచ్చినాం. స్వీట్ మెమరీస్ అనమాట అట్లా. సో అప్పటికిప్పటికీ ఇట్లా
ఇంత చెట్లు అవి అంటే ఎన్ని సంవత్సరాలు దాదాపు 25 ఇయర్స్ దాటిపోయినాయి కదా. అందుకే మొక్కలు అవి అన్నీ పెరిగిపోయినాయి. అప్పుడు ఏమి లేదు, తాడి చెట్లు చిన్న చిన్న ఉత్త అవి ఉండేది, మొత్తం ఇసుకే ఉండేదన్నమాట, ఎర్రమట్టి అంతా. సో నడుస్తున్నాం, చాలామంది పబ్లిక్ ఉన్నారు. సో రామప్ప టెంపుల్ కాకపోతే ఇంకా కొంచెం రెనోవేషన్ చేసిండ్రు. అప్పుడు అంతా రాళ్ళయి కూలిపోయింది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మట్టి మట్టి సేమ్ అట్లా ఉండేదన్నమాట. అప్పుడు ఏమంతా ఎవరు టూరిస్టులు కూడా ఉండకపోయేది, ఏంటంటే చరిత్రలో ఒకటి అన్నట్టు అట్లా చూడడానికి పోయేదన్నమాట. ఇప్పుడు మనకేమో బాగా అయిపోయి మన తెలంగాణ ప్రభుత్వం మొత్తం బయటకు తెచ్చింది కదా. సో టూరిస్టులు పెరిగేసిండ్రు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూడడానికి వస్తున్నారు. మన కాకతీయుల కట్టడం కాబట్టి సో దీన్ని బాగా చేసిండ్రు. కాకపోతే ఏమైందంటే విగ్రహాలన్నీ కొన్ని పగిలిపోయింది, అట్లాగే పెట్టేసిండ్రు. తీసి కొంచెం కొత్తవి పెడితే బాగుండేదేమో. సో మనది గుర్తు, కాకతీయుల గుర్తు ఏనుగు కదా, అవి ఇరిగిపోయినాయి, ఆయన అట్లాగే ఉంచేసిండ్రు. కొంచెం వాటిని తీసి కొత్త చేసి పెడితే బాగుండేమో అనిపించింది నాకైతే. ఇంత మంచి టెంపుల్కు చూస్తే మనకు సేమ్ సడన్గా ఇట్లా చూస్తే మన 1000 స్తంభాల గుడి టైపే ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా అంతే, కాకతీయుల కట్టడాలు అంటేనే అదే టైప్లో ఉంటాయి, అట్లాగే ఉంటాయి, సేమ్ చక్కనాలు ఉంటాయి, అట్లాగే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ రామప్ప అంటే నంది అనమాట. మనం ఏ మూల నుంచి చూడు మనకు మనలే చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. దాని స్పెషల్ అది అనమాట. ఇట్లా చూస్తే ఏమైందంటే మనకి, కాకపోతే ఈ మధ్యలో ఒక నంది ఉంటుంది మనకి, సేమ్ 1000 స్తంభాలు కూడా అట్లాగే ఉంటుంది వరంగల్ది. మధ్యలో నంది ఉంటుంది, ఇటు కళ్యాణ మండపం ఉంటుంది, ఇటు టెంపుల్ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుడి ఉంటుంది, ఎదురుగా నంది ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్తున్నాం. 1000 స్తంభాల గుడికి వైభవం వచ్చింది, కొంచెం పబ్లిక్ బాగా వెళ్తున్నారు. ఇక్కడ కూడా వెళ్తున్నారు లేదని, పూజలు అవి చేస్తూ ఉంటారు మామూలుగా అయ్యగారు. కానీ కొంచెం అయ్యగారికి ఎవరు డబ్బులు ఇవ్వడం అట్లాంటివి ఏమీ లేదు, మామూలుగా అంతే చూస్తున్నారు వస్తున్నారు. కొంచెం వాళ్ళు కూడా బ్రతకాలి కదా, ఎవ్వరు కానీ చూస్తున్నారు వస్తున్నారు, ఒకరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. అందులో బాధ అనిపించింది పాపం. అట్లా అతను నిలబడిండు పక్కకి, అలంకరణ చేసి ఇట్లా లోపల ఇట్లా ఉంది. కొంచెము అంటే ఒకప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగుంది చాలా. చూడండి చక్కనాలు అయితే ఎంత నీట్గా ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో అవైతే. సో సేమ్ మనకి 1000 స్తంభాల గుడిలో కూడా ఇదే చక్కనాలు ఇదే టైప్లో ఉంటాయి. గజ్జలు శివలింగాల టైపు, నాట్యగత్తెలు అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. చూసినారా, నాట్యాలు చేస్తూ ఉంటారు. సో ప్రతిదీ కనపడుద్ది అనమాట, అంత నీట్గా ఉంటుంది చక్కనం. సో ఇంకా వాడకంలో ఉండే చక్కగా నీట్గా క్లీన్గా చేస్తే అయితే మెరిసిపోద్ది. ఇప్పుడు మన 1000 స్తంభాలు కూడా అట్లా చేస్తున్నారు, ఇక లోపలే ఎట్లా ఉందన్నమాట. అంటే టూరిస్టులు ఉన్నప్పుడే కొంచెం ఇట్లా వస్తారు, మామూలుగా అయితే ఎక్కువ వెళ్ళరు కదా. టూరిస్టులు వెళ్తేనే ఆ ప్లేస్కు కొంచెం అందం అనమాట. ఇంకా కొంచెం బాగా డెవలప్ కావాలి, లోపల కూడా బాగా చేయాలి, ఇంకా అట్లా ఉందన్నమాట. కాకపోతే ఒకప్పటి మీద ఇప్పుడు నయమే, వెళ్తున్నారు. చూడండి ఇట్లా ఆ చక్కనాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా చాలా నెమ్మదిగా తీద్దాం అనుకున్నా, మాకేమో టైం అయిపోతుంది, వెళ్ళాలని చెప్పేసి అట్లా తీసేసుకున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ వెళ్ళాలి, చక్కగా తీసుకోవాలి. కాకపోతే స్టోరీ అది చెప్దామంటే ఒకసారి మళ్ళీ తీసేట్టు చూడండి. ఇక్కడ కన్నాలు అవి డిజైన్స్ అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి దేవుణ్ణి చూసి వచ్చేసిన, అలంకరణ మీద అట్లా ఉన్నాడనమాట శివయ్య. చూసిన ఎంత బాగా చేసింది పాపం. అందరూ అడుగుతున్నారు, తీస్తున్నారు, వస్తున్నారు. చూడండి ఎంత నీట్గా ఇట్లా చేతులు పెడితే అంత అంచులు ప్రతిదీ అంత బాగుంది. చూసినారా చక్కనం అంటే ప్రతిదీ అంత ఎంత ఉంటుంది అంటే అదొక మార్బులే అనమాట, అది రాయి అయితే కాదు. సో ఫైనల్గా ఇదండి వీడియో. సో కొంచెం తీసినాను టైం ఉన్నంత వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కమల వరకు ఉంటానండి. నమస్కారం. కొంచెం అక్కడక్కడ తీసిన వివరంగా ఏం తీయలేదు, ఇంకా ఇది వీడియో. సో సన్సెట్ టైంలో సూపర్గా కనపడుతుంది మన రామప్ప దేవాలయం అదనమాట. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా బాయ్.